పెట్టాను. ఒక మా పనసపాత్ర పంచాయతీకి సంబంధించి మాత్రమే ఎంక్వైరీ చేసి వీళ్ళెవరు కొండదొరలు కాదు, కొండదొరలకు సంబంధం లేవు అని మన మక్కువ మండల ఎంఆర్ఓ గారు రిపోర్ట్ ఇక్కడే ఉన్నారు. ఎంఆర్ఓ గారు, మక్కువ మండల ఎంఆర్ఓ గారు ఒకసారి రండి. ఏంటి వింతలు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? తూర్పు కాపు అబ్బాయికి సర్టిఫికేట్ ఇచ్చారు కదా. దీని గురించి అందుకు దాన్ని అన్ని పెట్టాను. దాన్ని మోగుగా పెట్టాను. గిరిధరరావు, మక్కు మండలం దుగ్గేరు, ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ జేఏసీ సహాయ కార్యదర్శి. దుగ్గేరు గ్రామంలోనే తూర్పు కాపు కులానికి సంబంధించి సరిపల్లి చంద్రశేఖర్ కుమారుడైనటువంటి రవీంద్రను గెమ్మెల గంగయ్య అనే గిరిజన రైతుకి దత్తత ఇవ్వగా, ఆ రైతు పేరు గెమ్మెల గంగయ్య, మోగదొర కులానికి చెందినవాడు. కానీ అతను కొడుకుకి ఎస్టీ కొండదొర కుల ధృవీకరణ పత్రము చేయిస్తూ చదివించాడు. ఈ రోజు ఉద్యోగం చేస్తున్నాడు. అలాగే మా గ్రామంలో ఉన్నటువంటి కమ్మరలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక్కో గ్రామంలో ఒక్కోలా, ఇప్పుడు మా గ్రామంలో ఉంటే కొండదొరలు గాను, ఇంకో చోటు ఉంటే జాతాపు గాను, ఇంకొక చోటు ఉంటే గదప గాను ఇస్తున్నారు. వాళ్ళందరూ కూడా 2023 11 నెల 9వ తేదీన మేమంతా కమ్మరలనే, మాకు కొండదొర కుల ధృవీకరణ పత్రాలు రద్దు చేసి కమ్మర సర్టిఫికేట్లు ఇవ్వండి అని ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి విన్నవించుకున్నా సరే ఇంతవరకు ఏ అధికారి స్పందించకుండా ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలే మంజూరు చేస్తున్నారు. ఈ విషయం పైన అధికారులు చర్చించుకొని వెంటనే ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు రద్దు చేసి కమ్మర కులానికి సంబంధించి ఏ క్యాస్ట్ ఉందో, ఓసీ, బీసీ ఏదైనా సరే వాళ్ళకి ఆ సర్టిఫికేట్ మంజూరు చేయవలసిందిగా ఈ రోజు గౌరవనీయులు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయ్ రాణి గారికి వినతిపూర్వకంగా లెటర్ ఇవ్వడం జరిగినది.